కేవలం సర్టిఫికేట్ కాదు, రియల్ టైం AI నాలెడ్జ్ తో మీ ఐటీ డ్రీమ్ నెరవేర్చుకోండి. ఇప్పుడు 35% చెల్లించండి, మిగతాది ప్లేస్మెంట్ తర్వాతే. అంటే వాళ్ళకి అర్థం కాదు అన్నది మీ ప్రాబ్లమా? దేశభక్తి కాన్సెప్టే లేదంటారా? లేదు, అసలు తెలియదు. కాన్సెప్ట్ అనేది మీనింగ్లెస్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ అంటాం. మనం పాకిస్తాన్ కూడా అదే అంటారు. పాకిస్తాన్ ముషారఫ్ ఆర్ గ్రేట్ కంట్రీ, ముషారఫ్ వాట్ ఎవర్ ఇస్ దర్. బ్యాంకాక్ వాళ్ళు అంటారు ప్రతి కంట్రీ నేనే గొప్ప అంటారు. ప్రతి ఒక్కరు నేనే గొప్ప అనుకుంటే గొప్పకి మీనింగ్ ఏంటి అసలు? అది బాలచంద్ర గారి సినిమాలో, ఆకలి రాజన్ సినిమాలో అనమాట ఒక పాట ఉంది, మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కన్నా ఏదో భూమి ఇంట్లో ఏదో ఏగలు తోలుతాం. అది పాయింట్ ఏంటంటే వాట్ ద కంట్రీ రిప్రజెంట్స్. మనకున్న లీడర్స్ మీద మనకి రెస్పెక్ట్ ఉండదు, మన ఇంటి పక్కన వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉండదు, మనం కలిసిన ఎంతమంది మీద రెస్పెక్ట్ ఉండదు. కానీ ఒక కామన్ లైన్ ఏంటంటే దేశభక్తి అంటారు. కానీ మన నేల, మన భూమి ఏదో ఒక సెంటిమెంట్. అదే మన కాదు, మీ నేల. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీ ఊర్లో అన్నది ఊరు అవుతుంది, మీ నేల అవుతుంది. కానీ దేశం నేల మీది కాదు కదా. ప్రాణాలని అక్కడ పణంగా పెట్టి సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు కూడా దేశభక్తి లేదంటారా? వాళ్ళకి జీరో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అదొక ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసినట్టు ఆర్మీ కూడా జాబ్ చేస్తుంది. అక్కడ మీరు ఒక పర్టికులర్ పని ఇచ్చినప్పుడు కేవలం ఒక యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన వాడు మనసు మారిపోదు, ఏమీ మారిపోదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కార్గిల్ వార్ అయినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్, ఒక హిల్, మన టైగర్ హిల్ దగ్గర ఒక పాయింట్లో ఒక పాకిస్తానీ టీం దాన్ని హోల్డ్ చేస్తూ ఉంటే ఇండియన్ మిలిటరీ ఒక బ్యాటిల్ జరిగింది. దాంట్లో నియర్లీ 38 పీపుల్ చచ్చిపోయారు, మన భారతీయ సోల్జర్స్. వీళ్ళు మొత్తానికి టేక్ ఓవర్ చేశారు ఒక వారం అయిపోయిన తర్వాత. ఎప్పుడైతే పాకిస్తాన్ టీం దొరికిందో అక్కడ ఒక క్యాప్టెన్ ఇక్రముద్దీన్ అని అతన్ని చంపేశారు. నాకు చాలా క్లోజ్ అయిన ఒక జర్నలిస్ట్ ఢిల్లీలో ఉన్నాడు అప్పుడు కార్గిల్ ఆ పర్టికులర్ పాయింట్లో. తను చెప్తున్నాను, ఈ క్యాప్టెన్ ఇక్రముద్దీన్ బాడీని కిందకి తీసుకొచ్చి వీళ్ళు ఆల్రెడీ ఎంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కలీగ్స్ చచ్చిపోయారు, ఎనిమీ సోల్జరు చచ్చిపోయిన బాడీని వాళ్ళు పొడిసి తన్ని ఆ కోపాన్ని తట్టుకోలేక చేసి తర్వాత అందరూ కూర్చుని జేబులు అన్నీ చెక్ చేస్తే జేబులో ఒక లవ్ లెటర్ దొరికింది. ఎవరు వైఫ్ రాసిన ఒక లెటర్. దాంట్లో షీ సెడ్ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ డోంట్ ఫర్గెట్ టు స్మైల్, దట్ ఈస్ ద సెకండ్ బెస్ట్ యూ కెన్ డూ విత్ యువర్ లిప్స్ అని రాసిన. ఒక సోల్జర్ ఏమో మా పెద్ద రొమాంటిక్ ఇడు అని ఏదో హిందీలో అన్నాడు. అంటే ఏంట్రా నీ వైఫ్ లేదా ఏంటి అలా మాట్లాడుతావు అని ఇంకోటి కోపం వచ్చింది. సో సడన్గా ఎనిమీ సోల్జరు అక్కడ చచ్చిపోయి పడున్న అతను వాళ్ళకు వచ్చిన లెటరే తనకు వచ్చింది కాబట్టి అతను హ్యూమన్ బీయింగ్ అయిపోయాడు. అది పాకిస్తాన్ కూడా ఇంకేంటి అనేది మర్చిపోయారు. దాని తర్వాత ఇంకొక లెటర్లో నువ్వు పాయింట్ని పట్టుకోవడానికి బాగా చేస్తున్నావు అని కమాండింగ్ ఆఫీసరు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ఉంది ఇంకోటి. అది చూసి ఒక ఇండియన్ సోల్జర్ నవ్వటం మొదలుపెట్టాడు. ఏంటంటే వాళ్ళకు కూడా అదే లెటర్ వచ్చింది, అని తీసుకోవడానికి ఎంతో ట్రై చేస్తున్నాను, మిమ్మల్ని కమెంట్ చేస్తున్నాను. సో ఈ రెండిట్లో ఏమైంది, సడన్గా అక్కడ ఉన్న పరిస్థితిలో ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకళ్ళు తెలియటం అని వాళ్ళిద్దరూ కలిసి మనుషులు అయిపోయారు. ఇండియా పాకిస్తాన్. అప్పుడు ఇంకోటి ఏంటి, మీరు ఆర్మీని పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు? ఢిల్లీలో ఉన్న కొంతమంది డిసైడ్ చేస్తారు ఏదో ఒకటి వెళ్ళి అని కొట్టేయడం. వీళ్ళు క్వశ్చన్ చేయరు, ఎందుకని క్వశ్చన్ చేయాల్సిన ఆథరైజేషన్ వాళ్ళకి ఉండదు. దేశభక్తి అనేది ఏంటి, అది వెళ్ళిన వాడిని చంపేయని ఆర్డర్ ఇచ్చినప్పుడు చంపేయటానికి నేను నా దేశం మీదకి వస్తాడా అని అలాంటి ఎమోషన్ తోటి వెళ్ళరంట. అది నేను చెప్పేది. దట్ ఈస్ ఎ జాబ్ దే ఆర్ డూయింగ్ దర్ అండ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్నల్. నా ఉద్యోగం తీసుకోవచ్చు, వర్మగారుల సినిమాలు తీసుకోవచ్చు, అక్కడ వెళ్ళి పని లేకుండా వెళ్ళి ప్రాణాలని. అది మీరు యూఆర్ టేకింగ్ ఎ సర్టన్ డెసిషన్. ఆర్మీలో చేరిన అందరూ కేవలం దేశాన్ని రక్షించుకోవడానికి, దేశానికి ప్రాణాలు ఇవ్వడానికి కానీ ఎవ్వరు వెళ్ళరు. నాకు చాలా మంది తెలుసు. దే డూయింగ్ ఇట్ వన్ మోర్ జాబ్. పోలీసులోకి ఎందుకు వెళ్తారు, డాక్టర్స్ ఎందుకు అవుతారు, దేనికి ఎందుకు, అన్నిటికీ వాళ్ళ సెన్సిబిలిటీలో వాళ్ళ రీజన్స్ ఉంటాయి. ఐ కాంట్ జనరలైజ్ అందరూ ఎందుకు వెళ్తారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వర్మ గారు, ప్రస్తుతం ఉన్న ప్రధాని సారథ్యంలో ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్నెస్, స్పిరిట్ ఆఫ్ ఇండియా ఇంకా మరింత ముందుకెళ్తుందని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆయన స్వచ్ఛ భారత్ కావచ్చు, ద వే హీస్ బీన్ అడ్రెసింగ్, వైట్ హౌస్కి వెళ్ళి హిందీ మాట్లాడడం. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అదే ఇప్పుడు అమెరికాకి వెళ్ళి హిందీ మాట్లాడటం అనేది ఇక్కడ వాళ్ళకి 2 చప్పట్లు రావడానికి. అందుకని ఏంటి మీనింగ్, అమెరికా వాళ్ళు హిందీలో ఎందుకు మాట్లాడాలి అసలు? అది టిపికల్ ఇండియన్ మెంటాలిటీ. అది అప్పుడు అక్కడ బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ వచ్చి నమస్కారం అని చెప్పి వీళ్ళందరూ చప్పట్లు కొడతారు. ఇది మన ఇక్కడ క్రౌడ్. ఈ హీరోయిన్లు చేస్తారు,
వీళ్ళు చేస్తారు ఎక్కడెక్కడ అంటే వాళ్ళ కనెక్ట్ అవ్వడానికి వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ అది పెంచడానికి స్టంట్ అంటారా ఇది? ఆఫ్ కోర్స్ స్టంట్, ఇట్ ఈస్ అ స్టంట్. హౌ డస్ ఇట్ మీన్, ఏంటి అసలు డిఫరెన్స్ అక్కడ? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన దేశభక్తి లేక స్వాతంత్ర సమరయోధుడు ఎవరన్నా ఉన్నారు అసలు? ఇప్పుడు భగత్ సింగ్ ఈజ్ ఏ దేశభక్తి స్వాతంత్ర యోధుడు అండ్ హీ డైడ్. మనందరం భగత్ సింగ్ ఏం చేశారు ఎవరికి తెలియదు అసలు. మీరు ఓన్లీ యాక్ట్ చూసారు అనుకోండి, తను చేసింది బాంబు వేసారు ఎవరికి ఏం అవ్వలేదు అఫ్ కోర్స్, బట్ లైఫ్ని త్యాగం చేశాడు వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ఆ పర్టికులర్ మనకి ఇప్పుడు ఒక కేసు జరిగితే మొత్తం మీడియా ఉండి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉండే మనకు నిజం తెలియదు ఇప్పుడు ఏంటి ఏ కారణం, ఎవరు ఏమనుకున్నారు, ఎవరు ఏమనుకోలేదు. కానీ వీ వాంట్ టు బిలీవ్ దట్ బికాస్ వీ నీడ్ హీరోస్. సో వీ విల్ కన్వీనియంట్లీ పుట్ ఎంటైర్ థింగ్. గోడ్సే అనే పిచ్చోడు, నేను స్కూల్లో చదివాను. గోడ్సే అనే ఒక పిచ్చోడు మ్యాడ్ మ్యాన్ మహాత్మా గాంధీ గారిని చంపేశాడు. మహాత్మా గాంధీని అసలు ఎందుకు చంపాడని ఎవరు అడగరు. ఆ రీజన్ ఉందా, వ్యాలిడా, అది కరెక్టా కాదా అనేది వేరే డిబేట్. దే డోంట్ ఈవెన్ ఆస్క్ అసలు. సో సిమిలర్లీ వాళ్ళే ఎక్కువ రియాక్ట్ అవుతారు. అండ్ వాళ్ళ రియాక్షన్ అనేది ఒక పెగ్ దాకా హై వచ్చి మందు దిగిపోయింది, కానీ దానికన్నా ఎఫెక్ట్ ఇంకేం ఉండదు. అది సరే, టేకింగ్ యువర్ థీసిస్ ఫార్వర్డ్ అడుగుతాను. మీరు అన్నది మీ ప్రోగ్రామ్ చూసి ఇప్పుడు సరే వర్మ గారు బాగా చెప్తున్నారు, కరెక్టే చెప్తున్నారని చెప్పి ఒకళ్ళు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ, ఇంకోళ్ళు టర్కీని సపోర్ట్ చేస్తూ, ఇరాన్ని సపోర్ట్ చేస్తూ రకరకాల డైరెక్షన్స్లో వెళ్ళిపోతే దేశ ఐక్యత ఏమైపోతుంది? యూ డోంట్ హ్యావ్ అ లార్జర్ పిక్చర్. యూఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ ద హోల్ పాయింట్. ఇప్పుడు ఈచ్ పర్సన్ ఒక వరల్డ్ ప్లాంట్లో ఉన్నప్పుడు వాడికి ఏం కావాలని వాడి స్వార్థం. అందుకనే అమెరికా వెళ్ళి బిజినెస్ చేస్తాడు, లేకపోతే రష్యా వెళ్ళి ఏదో ఫామ్గా ఉంటాడు, ఆఫ్రికాకి వెళ్ళి ఇంకో. అందుకని వాడి ఫ్యామిలీ వాడి కోసం వాడు చూసుకుంటాడు. మనకి వాళ్ళకి దేశభక్తి ఎంతగా ఉందంటే సానియా మిర్జా బికాస్ షీఈ్ మ్యారీడ్ టు పాకిస్తానీ, అది పెద్ద ఇష్యూ అయ్యి రచ్చరచ్చాయి. తన వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలుస్తున్నా కూడా అంతకు ముందు బోల్డ్ అని కామెంట్స్ చేశారు. ఆ దేశభక్తి కాదంటే అది దేశభక్తి. దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అది మనోళ్ళు కాదు వాళ్ళోళ్ళు అని కాన్స్టెంట్లీ ఏలినేటింగ్ అనేది హ్యూమన్ గ్రూప్స్కి ఉంటుంది. అది తెలంగాణ ఆంధ్రాకు ఉండొచ్చు, లేకపోతే కాస్ట్లో ఉండొచ్చు, రిలీజియన్లో ఉండొచ్చు, లేకపోతే కాలేజ్లో 2 గ్యాంగ్స్ మధ్యలో ఉండొచ్చు. అన్ని చోట్ల ఆల్వేస్ మ్యాన్ ఈజ్ ఇన్ ఎ కాన్ఫ్లిక్ట్స్. అప్పుడు మనం ఇండియా పాకిస్తాను ఆ ఆస్పెక్ట్లో మనకున్న దీన్ని బట్టి వస్తుంది, కానీ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దేశభక్తి. వర్మ గారికి పాకిస్తాన్ మీద పెద్ద అబ్జెక్షన్స్ మీకున్నాయా ప్రత్యేకంగా? నాకు పాకిస్తాన్ తెలియదు, ఇందాక చెప్పాను కదా. పాకిస్తాన్లో 3-4 కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. నరేంద్ర మోదీ కానీ సోనియా గాంధీ, నేను ఎవడో డైరెక్టర్ని ఎక్కడో నాలాగా 100,000-1,00,000 మంది ఉంటారు. వాళ్ళ డెసిషన్స్ ఏ కారణంతో తీసుకున్నారు, ఎందుకు అవసరం అనేది నాకు తెలియదు. హోల్ కంట్రీ ఆల్సో డజన్ నో. మనం ఆ జాబ్ ఇచ్చేసి వాళ్ళకి ఓట్లేసి కూర్చోబెట్టాం కాబట్టి ఏదో సడన్గా వార్ వస్తుంది. కార్గిల్ వార్ ఎందుకు వచ్చింది, ఎగ్జాక్ట్గా ఎందుకు వచ్చింది అనేది 99% ఆఫ్ ద పీపుల్కి తెలియదు. మీకు ఇంకోటి మంచి ఇన్సిడెంట్ చెప్తాను. అదే వార్లో వీళ్ళు ఒక చోటకు వచ్చి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చారు. ఎప్పుడైతే వార్ ఆగిపోయిందో వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి దే హ్యావ్ టు క్రాస్ వన్ ప్లేస్. ఆల్రెడీ పైన ఉన్నారు ఇండియన్ సోల్జర్స్. ఆ క్రాస్ అవుతున్నారు, పైనుంచి అందరినీ షూట్ చేసేద్దామని అనుకుంటే అది మేజర్ ఏమో అది చేయలేదు. అప్పుడు అది కోపం వచ్చింది, మన ఇంతమందిని చంపి ఇప్పుడు దొరికారు వాళ్ళు. దొరికినప్పుడు వాళ్ళు ఎందుకు చంపకూడదంటే మేజర్ ఏం చెప్పాడంటే, మన గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినట్టే వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, ఫలానా చోటకి వెళ్ళండి, ఇది చెయ్యండి. మనకు ఒకవేళ చెప్పుంటే పాకిస్తాన్ అంటే మనం వెళ్ళేవాళ్ళం. నువ్వు ఎందుకు వెళ్ళాలరా మనం అడగం. అలాగే వాళ్ళు జాబ్ వాళ్ళు చేశారు. ఎప్పుడైతే వాళ్ళు వారు వద్దు అనుకున్నారో వాళ్ళు మనలాగే మామూలు మనుషులు అయిపోయారు. సో డెసిషన్ అనేది ఇట్ ఇస్ కమింగ్ నాట్ అవుట్ ఆఫ్ దేశభక్తి, ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఏ చాయిస్ ఆఫ్ డిఫెండింగ్ ఆర్ అఫెండింగ్ ఇన్ సమ్ కేసెస్. దేశభక్తి నాట్ అట్ ఇండివిజువల్ లెవెల్ బట్ ఇట్స్ హ్యాపెనింగ్ అట్ ఎ గ్రూప్ కాన్షియస్నెస్. ఇట్ ఇస్ జస్ట్ ఎ నేమ్. అదే అంటున్నా, దేశభక్తి ఉండాలి, ఐ లవ్ మై కంట్రీ, ఇండియా ఇస్ మై దిస్ అని అనిపిస్తూ ఉంటే దాంట్లోంచి ఫీలింగ్ వస్తుందని అందరి ఉద్దేశం. అంటే జెండా వచ్చి లేచి ఉంచున్నారు కదా, కొంతమంది ఉన్నారు ఆర్మీ. మీరు ఎప్పుడు లేచి నిలబడరా? నేను ఎప్పుడు నువ్వు మిమ్మల్ని కూడా స్వచ్ఛ భారత్ లో ఒక భాగంగా నరేంద్ర మోడీ గారు పిలిచి చీపురు ఇచ్చి చూడడం అంటే దేశాన్ని క్లీన్ చేయమంటే చేయరా? అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ సచిన్ టెండూల్కర్ మొదలుకొని అందరు చేస్తారు, మీరు చేయరు? సచిన్ టెండూల్కర్ లేకపోతే పెద్ద అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య వాళ్ళందరూ వెళ్ళి ఊడుస్తారు. వాళ్ళకున్న కోట్ల రూపాయలు కొన్ని లక్షలు ఏమనంటే సేమ్ దేశానికి చూస్తాను ఎంత ఇస్తారు. ఎవరెవరైతే సెలబ్రిటీస్ బిగ్ షాట్స్ అందరూ కూడా ఎవెన్చువలీ ఏదో ఫోటో ఆప్స్ కోసం చేస్తారు, కానీ ఎవ్వరికి ఏం ఫీలింగ్ ఉండదు. ఎవిడెంట్లీ హీ ఫీల్స్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద కంట్రీ. అది కూడా దేశభక్తి లేదంటే ఎనీబడి. ఇప్పుడు నా కంపెనీ ఉందండి, నా సినిమా ఉంది, నేను ప్యాషనేట్గా ఫీల్ అవుతా. మీకు ఏదో టీవీ ఛానల్ ఉంది, మీరు ప్యాషనేట్గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది నాది అనే దేశం అనే ఫీలింగ్ మాత్రం మీరు నమ్మరు. ఇది నాది అని కంట్రీ హెడ్ చెప్తే మాత్రం ఇట్స్ అలౌడ్. ఏ మనిషికైనా మీరున్న పొజిషన్ కన్నా మీకు బెటర్ ఆపర్చునిటీ వస్తే
అది మీ దేశం ఇవ్వకపోతే అది వాళ్ళు తీసుకుంటారు 100%. వాళ్ళు దేశద్రోహులు అంటారు అయితే మీరు. దేశ ద్రోహులు అది క్వశ్చనే కాదు. హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్. ఉట్టి గుజరాత్ చీఫ్ మినిస్టర్ కన్నా బెటర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు గుజరాత్ మీద డెఫినెట్లీ బికాజ్ యూ కాంట్ హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ థింగ్. రేపు పొద్దున్న ఒకవేళ ఏదో వరల్డ్ అంతా ఏకం అయిపోయి దేశాలన్నిటి బార్డర్ చెరిగేసి మోడీ గారికి అమెరికన్ ప్రెసిడెంటో లేకపోతే వరల్డ్ ప్రెసిడెంట్ వస్తే వై విల్ యూ నాట్ టేక్ ఇట్? వై షుడ్ హి? ఎవెన్చువలీ మనుషులే కదా, ఉట్టి ఈ మనుషులనే మీరు ప్రేమించాలి ఎందుకు? మనుషులందరినీ ఎందుకు ప్రేమించిందా కాదు కదా, మనుషులందరినీ ప్రేమించాలి చెప్పారు కదా. దేశం అంటే ఉట్టి మనిషి దేశం కాదు, ఎందుకు లిమిట్ చేయాలి? దేశం అంటే మనుషులు. అదే. సో అప్పుడు నేను అనేది అదే మంచితనం ఉన్న మనుషులు అన్ని కంట్రీలో ఉంటారు కదా, ఒకే కంట్రీలో ఎందుకు అంటున్నారు? అంటే ఇండియాలో ఉన్న అందరూ మంచోళ్ళ?